జనతా గ్యారేజ్కి తిరిగి స్వాగతం. రామగుండం ఎమ్మెల్యే, యువ ఎమ్మెల్యే, పేద ప్రజల కష్టాలు తెలిసిన కార్మిక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో దగ్గర తీసుకునేవాళ్ళు, ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఈ రోజున వారు చెప్పిన మాటలు, పేద ప్రజల జోలికి వెళ్ళేది లేదు, వాళ్లకు నోటీసులు ఇచ్చే తీసేస్తాం, చట్టాలు చేయడం శాసనసభ పని, అమలు పరచడం అనేది అధికారులు చూసుకుంటారు, మంచి అధికారులు ఉంటే చట్టాలని స్ఫూర్తిగా తీసుకుంటారు, జీవోలను అంతకన్నా స్ఫూర్తిగా తీసుకుంటారు, దాన్ని అమలు పరుస్తారు, ప్రభుత్వం ఏం చెప్పిందో అర్థం చేసుకుంటారు. ఎప్పుడు కూడా మానవత్వం మించింది లేదు. ఆనరబుల్ హైకోర్టు అయినా, ఆఫీసర్లైనా, ప్రభుత్వం అయినా, ఎమ్మెల్యేలైనా, పార్టీ నాయకులైనా, ప్రజల గురించి ఆలోచించి ఎవరైనా మానవత్వం ఫస్ట్, మిగతాయన్ని నెక్స్ట్ అనేది ఒక్కటి చూసుకోవాలి. అదొక్కటి చూసుకున్నట్టయితే ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదు. మరి నేను కాంగ్రెస్ పార్టీ చెప్పి చేస్తానని కూడా అనుకోవట్లేదు. ఎంఆర్ఓలు కానీ, కింది స్థాయి అధికారులు కానీ ఏంటో పేద ప్రజల్ని కూలగొట్టాలన్నా, పేద ప్రజల ఫైలు రిజెక్ట్ చేయాలన్నా, పేద ప్రజల్ని 1కి 10 సార్లు ఆఫీస్ చుట్టూ తిప్పుకోవాలన్నా, వాళ్ళు చెట్టు కింద కూర్చుంటున్నప్పుడు చూసి కూడా ఎవరు బాధపడరండి. వాళ్ళు భోజనం చేశారా లేదా, మంచినీళ్ళు తాగారా లేదా, వర్షం పడుతుందా లేదా, ఎండ ఉందా లేదా, చలి ఉందా లేదా, అరే ఒకే వ్యక్తి ఈ నెలలో 10 సార్లు మా ఆఫీస్కి ఎందుకు వచ్చారు, ఎక్కడ లోపం జరుగుతోంది అని ఆలోచించేవాళ్ళే లేరండి. అటువంటి వెధవల్ని అసలు రిక్రూట్ చేసుకోవద్దు, రిక్రూట్ చేసుకుని డిస్మిస్ చేయాలి. వాళ్ళు ప్రజా సేవకులండి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా విలువివ్వరు. ఒక ఎమ్మెల్యే కలెక్టర్ కన్నా చాలా హయ్యర్ ర్యాంక్. కలెక్టర్ ఎమ్మెల్యే గారిని సార్ అని పిలవాలి, ఎమ్మెల్యే గారి పేరు పెట్టి పిలవాలి. కానీ ప్రోటోకాల్ ఎవరైనా చేస్తారు? అసలు ఏ సర్పంచ్ ఈజ్ మోర్ దాన్ కలెక్టర్. ఎస్, సర్పంచ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్. నేను ఎవరిని సార్ అనమంటం లేదు, అసలు సార్ అనే పదం తొలగించేయాలి, దాన్ని బ్యాన్ చేయాలి ప్రేమేందర్ రెడ్డి గారు. సార్ ఎస్ ఠాకూర్ గారు. ఇప్పుడు హలో సార్, ఎమ్మెల్యే గారు చెప్పండి. మీరు నాకు కనబడతలేదు, నేను మీకు కనబడతలేదు కావచ్చు. ఓకే, ఎమ్మెల్యే గారు మాట్లాడండి, యువర్ వాయిస్ ఈస్ గోయింగ్. అన్నా థ్యాంక్ యూ అన్నా. ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడినట్టుగా నేను మళ్ళీ చెప్తాను, పేదల జోలికి పోవడం అనేది ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా చేయరు. ఇది నిజం. ఎందుకంటే వారు చూస్తూ ఏ పేదవాడిని కూడా తరమేయాలి, వాళ్ళని అణచేయాలి, తొక్కేయాలని చెప్పి ఎవ్వరు కూడా భావించారండి. నేను నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిని, చిన్ననాటి నుంచి ప్రేమేందర్ రెడ్డి నాకు బాగా తెలుసు. విద్యార్థి నాయకుడిగా వారితో కలిసి చూసి వారితో నేర్చుకున్నవాడిని కాబట్టి చెప్తున్నా. ఇంకో సోదరుడు వారికి కూడా మంచి నాయకులు, వాళ్ళకు కూడా తెలుసు మేము ఎట్లా కష్టపడుతున్నాం. ఎక్కడ కూడా పేదవాళ్ళు ఇవాళ మీరు అన్నది ఇంతకుముందు ఒక కమ్యూనిస్టులు ఎక్కడైతే కుంటలు, చెరువులు, కబ్జా మొత్తం ఎవరైతే ఆక్రమించినటువంటి కార్యక్రమం చేశారో వాళ్ళే. నా ప్రాంతాల్లో కూడా జరిగితే నేను అదే మాదిరిగా వాళ్ళను సంజాయించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఇతర ప్రాంతాల్లో మొన్ననే దాదాపు 200 ఇళ్ళు తీపిచ్చి వాళ్ళకి వేరే ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి అధికారికంగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నా. ఎక్కడ కూడా నష్టం జరగట్లేదు. ఇది ప్రభుత్వం మా ఆలోచన పేదవారికి ఎప్పుడు కూడా బలమైనటువంటి పూర్తిగా పకడ్బందీగా ఇచ్చేటువంటి కార్యక్రమం. మీరు చెప్పినట్టుగా గతంలో కేసీఆర్ గారు మాట్లాడారు, కేటీఆర్ గారు అన్నారు 10,000 ఇండ్లు అక్రమంగా ఉన్నాయి, కూల్చేయాల్సిందని చెప్పి అసెంబ్లీలో చెప్పారు. చెప్తూ ఇంకా ఎంఐఎం సంబంధించిన నాయకులను పేరు పెట్టి పిలుస్తూ గౌరవంగా బైసాబ్ సమజ్నేకి కోషిష్ కర్నా అని చెప్పాడు. తర్వాత అదే కేసీఆర్ గారు దాంట్లో మాట్లాడి 18 నుంచి 28,000 మంది ఉన్నారు అని చెప్పారు. అంటే ఈ 10 సంవత్సరాల్లో మున్సిపల్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు మరి మాట్లాడిన తర్వాత ఎన్ని బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చారు, ఎన్ని బిల్డింగ్లకు పర్మిషన్ లేకుండా 5-6 కోట్లు కట్టుకున్నారు, 111 జీవోలో ఎన్ని మంది ఇండ్లు కట్టుకున్నారు, ఆయన స్వయంగా కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ కూడా అక్కడి నుంచే రేవంత్ రెడ్డికి ఫామ్ హౌస్ ఉందని మరి ఎక్కడ ఉంది ట్రిపుల్ చేస్తుంది. ఎమ్మెల్యే గారు దయచేసి కేటీఆర్ గారు పదే చెప్పారు, అక్రమంగా ఉంటే కూలగొట్టేయమన్నారు సార్. కూలగొట్టేయండి, కొట్టేయమని చెప్పిండు, ఇల్లు కొట్టేయండి ఫస్ట్ అని చెప్పిండు. ఎక్కడ కూడా వెనక్కిపోయేది లేదు. నంబర్ 1. ఇంకొక అంశం ఏంటంటే
నేను ఒకటే అడుగుతానన్నా, ఇవాళ రాజకీయాలు నేను దూరంగా ఉంటాయి తెలుసు కానీ గింత నీచంగా ఉంటాయని నాకు తెలియదు. ఇలా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బయటికి వచ్చి చేస్తున్న తీరు చూస్తా ఉంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. సిద్దిపేట దగ్గర ఒక మల్లన్న సాగర్ అని కట్టిస్తారు, మీకు గుర్తే ఉండొచ్చు. R&R ప్యాకింగ్ దగ్గర రైతులను తీసుకుపోయి రక్తం వచ్చేటట్టు చంపారు. వాళ్ళ హక్కును అడిగితే వాళ్ళు దాని తీసుకుపోయి జైలులో పంపించారు. ఊళ్ళో మునిగినాయి. నా ప్రాంతాల్లో ఎల్లంపల్లి ఊళ్ళు మునిగినప్పుడు మేము ఏ రకంగా సాయం చేసాం, ఎట్లా చేస్తాం అదా. ఈ మధ్యలో వీళ్ళు కంటే చరిత్ర చూసుకుంటే తెలుస్తుంది. వీళ్ళు ఇంత దుర్మార్గంగా చేసినటువంటి ఆ 10 సంవత్సరాల కాలం మరి జరిగినట్టు వాళ్ళు చేద్దామనుకున్నారు. ఇలా చేస్తా ఉంటే దీన్ని రాజకీయం చేయడం తప్ప వేరేది లేదని చెప్పి నేను భావిస్తాను. డెఫినెట్ గా హైకోర్టులో మన హైకోర్టు ఏదైతే గౌరవ న్యాయస్థానంలో వాళ్ళు అడిగినటువంటి దాన్ని నేను డెఫినెట్ గా దాని మీద తప్పు పట్టలే, అందరు కూడా చెప్తా ఉన్నాను. కానీ గతంలో ఎవరు పర్మిషన్స్ ఇచ్చినారు, ఎట్లా వచ్చినాయి, దీని వెనక ఎవరున్నారు, ఈ బడాబాబుల సంగతి ఏందో తేల్చాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు పేదవాళ్ళందరినీ కూడా డెఫినెట్ గా ఈ ప్రభుత్వం వారికి నోటీసులు ఇస్తుంది, సమయం ఇస్తుంది, వారికి తగినటువంటి ప్రాంతాన్ని ఏర్పాటు చేసి R&R ప్యాకేజ్ కూడా ఏర్పాటు చేస్తుంది, వాళ్ళకి గౌరవంగా ఉండేటట్టు చేస్తున్న విషయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. తప్పకుండా సార్, నేను ఇందాక అదే చెప్పాను సార్. మీరు మళ్ళీ చెప్తా ఉన్నా. దాంట్లో నేను ఈ ఇప్పుడు అపోజిషన్ ఎవరైతే దీని మీద లేని హంగామాలు చేస్తా ఉన్నారో వారందరూ కూడా వారి హాయంలో ఉన్నప్పుడు ఇవన్నీ తుంగలో దొక్కినారు. 60 ఫీట్ల రోడ్లు ఉన్న దగ్గర తన వాళ్ళు ఎవరైనా వెంచర్ వేస్తుంటే తాత్కాలిక ఆ రోడ్లను 100 ఫీట్లకు మార్చుతున్నట్టు ఒక జీవో ఇవ్వడం, అది చూపించి అదనపు ఫ్లోర్లకు పర్మిషన్ తెచ్చుకోవడం, పర్మిషన్ రాగానే ఆ జీవోని విత్డ్రా చేసుకోవడం లాంటి దుర్మార్గమైన పనులు చేశారు. ఇట్లా నేను కొన్ని ఫ్లైఓవర్లు కట్టి ప్రజల కళ్ళకి గంతలు కట్టి ఏదో గొప్పగా చేస్తున్నట్టు చేశారు. హైదరాబాద్ నాశనం అయితే వర్షాకాలం నీళ్లు రాగానే కొట్టుకోపోగానే ఇవన్నీ అక్రమంగా కొట్టేయాలి, తీసేయాలని చెప్పారు. ఇవన్నీ చేసేటువంటి కథ చేసిన వాళ్ళు ఈ రోజు మళ్ళీ వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇదిగో బాధాకరం. ఇంకోటి ఎమ్మెల్యే గారు ఒకటి అంటే నేను స్వయంగా చూశాను. మీరు సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రెస్ మీట్ జరుగుతున్నా, ఈవెన్ అధికారులతో సమీక్ష జరుగుతున్నా మంత్రులు మాత్రమే కూర్చునే స్థాయిలో మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని ముఖ్యమంత్రి గారు చాలాసార్లు మాట్లాడటం నేను స్వయంగా చూశాను సార్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ దట్. దయచేసి ఏదైతే నిన్న హైకోర్టు చెప్పిందో, మంచి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, రజనీకాంత్ రెడ్డి గారు ఏఐజీ మంచి ఉన్నారు, ఇవాళ జీపీలు కానీ స్టాండింగ్ కౌన్సిల్ కానీ దాదాపు 90% మంచి వాళ్ళని నియమించారు, మంచిగా చాలా బాగా వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఒక్కసారి సమీక్ష చేయండి సార్. మీరిచ్చిన జీవోలు, మీరిచ్చిన చట్టం న్యాయ ప్రకారం ఏమైనా ఉందా, న్యాయస్థానంలో నిలిచే విధంగా ఉండాలి. ఇందాక ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతిదీ కూడా ఏజీ గారి పర్మిషన్ తీసుకున్నాకే, వారి అభిప్రాయం తీసుకున్నాకే జీవోలు ఇస్తారనుకుంటా, ఇవ్వాలని కూడా నేను అనుకుంటాను సార్. ఎక్కడైనా చిన్న లోటుపాట్లు ఉంటే సరి చేసుకోండి, పేద ప్రజలకు నోటీసులు ఇవ్వండి, రిహాబిలిటేషన్ ఇవ్వండి. సార్ రామగుండంలో మీకు తెలియదే ఉంది, రామగుండం ఎమ్మెల్యే అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కులాలు ఉంటాయో, ఎన్ని మతాలు ఉంటాయో, ఎంత ఉంటారో అక్కడే ఉంటారు వాళ్ళు. అవును సార్. యా, థ్యాంక్ యూ సార్. నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీ ద్వారా ప్రజలందరికీ సార్. ఎస్ సార్. ఈ రాజకీయానికి ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉంది సార్. ఈ బీఆర్ఎస్ రాక్షస క్రీడకు బలి కావద్దు. ప్రజాప్రభుత్వం చేపట్టే కార్యక్రమానికి సహకరించండి. డెఫినెట్ గా ఏ పేదవాడికి నష్టం జరగదు. ఇలా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా మంత్రులు చెప్పారు, అధికారులు చెప్తా ఉన్నారు. దానికి సరి చేసుకొని ఎవరికైనా నష్టం అయితే తగినట్టుగా న్యాయం జరుగుతుంది. డెఫినెట్ గా వారికి సూచనలతో పాటు వారికి ముందుగానే వారికి అర్థమయ్యేటట్టు చెప్పి వారికి సరైన న్యాయం చేసి తర్వాతనే ఏదైనా జరుగుతున్న విషయాన్ని మాత్రం తప్పకుండా చెప్పగలుగుతా. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్.